రైతులకు ఉన్న అపోహలను తొలగించి ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించాలని RYSSR రీజనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అరుణ సూచించారు. స్థానిక మహిళా శక్తి కార్యాలయంలో జగ్గంపేట ADA డివిజన్ పరిధిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి మంగళవారం శిక్షణా శిబిరం నిర్వహించారు. 2024-25 సంవత్సరంలో రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులను ఏ విధంగా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలి అనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సంఘం పరిధిలో ఎంతమంది రైతులు ఉన్నారో తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం నడిపించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులకు ఉన్న అపోహలను తొలగించి అదే గ్రామంలో ఉన్న మోడల్ రైతులను ఉపయోగించి పక్క రైతులకు ప్రకృతి వ్యవసాయం విధానం అవలంబించేట్టు సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లా ప్రాజెక్టు అధికారి ఏలియా జార్జ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 157 గ్రామ పంచాయతీల్లో మార్చి 2025 నాటికి రసాయన వ్యవసాయం చేసే రైతులు ఉండకూడదన్నారు. అలాగే పొదుపు సంఘాలైన గ్రామ సంఘం, మండల సంఘ సమావేశాల్లో ఈ ప్రకృతి వ్యవసాయంపై చర్చ జరిగేటట్లు చూడాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం రైతుల నుండి రైతులకు ప్రకృతి వ్యవసాయం విజ్ఞానం అందేటట్టు ప్రతి ప్రకృతి వ్యవసాయ కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం గ్రామంలోని రైతులందరికీ చేయాలంటే ఉన్న ఇబ్బందులను తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్ YM గణేష్, NAFలు హేమలత, దేవి, దేవి, అప్పలనాయుడు, పడాల రాజేష్, ప్రత్తిపాడు, గండేపల్లి, ఏలేశ్వరం, జగ్గంపేట మండలాల సిబ్బంది పాల్గొన్నారు. కెమికల్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫిజికల్ ఇన్పుట్ ఏంటి, మన ఆరోగ్యానికి. ఫిజికల్గా ఏం చేస్తాం, మెకానికల్గా ఏం చేస్తాం, బయలాజికల్గా ఏం చేస్తాం. బయలాజికల్గా ఫిజికల్గా అంటే ఏం చేయాలి, మనం ఏం వాడాలంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజ్ మనం బయటకు వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, యోగా చేయాలి, మనం చేయాలా.